అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు, నా కడప నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదర సోదరులకు అందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈద్ ఉల్ ఫితర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలి, రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా మరి ఆశిస్తూ, మరి ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా మరి 30 రోజులు ఉపవాస దీక్షలు ఉండడం జరిగింది. మరి ఈ దీక్షల్లో నిత్యం వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటూ మరి 5 పూట్ల ప్రార్థనలు చేస్తూ, మరి అదే కాకుండా ప్రత్యేకమైన తరావీ ప్రార్థనలు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ అల్లా వాళ్లకు ప్రసాదించిన దాంట్లో మరి వాళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ, మరి ప్రజలకు బట్టల దానం అయితేమి, అన్నదానాలు అయితేమి, అనేక సేవా కార్యక్రమాలు ఈ నెల అంతా కూడా చేసుకుంటూ ముస్లిం సోదరులు ఈ 30 రోజులు గడపడం జరిగింది. ఈ 30 రోజుల తర్వాత మరి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ అంటే పండగ జరుపుకోవడం జరుగుతుంది. మా యొక్క నమ్మకం, విశ్వాసం ఏమంటే మరి ఆ అల్లా ఈ 30 రోజులు మేము ఏదైతే దీక్షలు చేశామో, ఉపవాసాలు ఉన్నామో, ప్రత్యేకమైన ప్రార్థనలు చేశామో, మరి ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఈరోజు మాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ఈరోజు చిన్న పిల్లల వెనక కూడా చూడకోకుండా ఇంత ఎండలో కూడా వేలాది మంది ప్రతి ఈద్గాలో కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు బిల్టప్ ప్రాంతంలో మరి మన ఏదైతే పెద్ద దర్గా గురువు గారు ఆరిఫుల్లా హుసైని గారి సారథ్యంలో ఈరోజు వేలాది మంది ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. మరి ఈ ప్రార్థనలో కూడా గురువు గారు ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా సోదరభావంతో ముందుకు వెళ్ళాలి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, ఈ రాష్ట్రంలో మరి రైతులకు మంచి పంటలు పండాలి, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలి, మరి అదే కాకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వాళ్ళకు మెండుగా లభించాలని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రార్థనలు ఇంత వేలాది మంది ప్రార్థనలు ఖచ్చితంగా అల్లా ఆలకిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసంతోనే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, ఈ దేశానికి మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే మరి ప్రజలకు, మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా మరి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రంజాన్ ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ఈద్ ముబారక్. అలాగే రంజాన్ పండుగ మొత్తం కూడా భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను. ఈ ఈద్ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏమంటే గత 30 రోజుల నుంచి కూడా ఎంతో కఠోర ఉపవాసాలు చేసి మంచు ఈ సంవత్సరంలో వచ్చేసి ఎండ విపరీతంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఆ అల్లా కృపా కోసము, ఆ అల్లా దయా కోసము 30 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టడం జరిగింది. ఉపవాసం దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉన్న మానవుడు ఉపవాసం కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరు ఉపవాసం ఉంటారో ఆ ఆకలి రుచి అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని చెప్పినప్పుడు అతను ఉపవాసం ఉన్నప్పుడు ఆ రుచి చూస్తాడు, కాబట్టి ఆ ఆకలి తీర్చేదానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆ అల్లా దాన్ని కంపల్సరీ ఫర్జ్ చేయడం జరిగింది. దాన్ని అనుసరించే మొత్తం అందరూ కూడా పోతున్నాము. ఈరోజు కడప నగరంలో కుల మతాల అతీతంగా మీరే చూస్తున్నారు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, మన క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా కలిసి ఎంత ఐకమత్యంతో ఒకరి పండుగలు ఒకరు నిన్న ఉగాది పోయినాము. ఉగాది పిలిచి ఈరోజు ఇఫ్తార్, ఈ నెలంతా కూడా ఇఫ్తార్ పార్టీలలో హిందూ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం, హిందువులు క్రిస్టియన్ సోదరులు మేము ఉగాది పండుగ పాల్గొనడం చాలా సంతోషం వేస్తుంది. భారతదేశం ఒక ప్రపంచ స్థాయిలోనే ఒక ఉదాహరణ గల దేశంగా పరిగణించబడుతుంది. అటువంటి భారతదేశము ఈ కుల మతాల అతీతంగా దానిపైన దృష్టి దానిపైన పెట్టకుండా అభివృద్ధి వైపు దృష్టి పెట్టి ఈ భారతదేశము మొత్తం ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. అలాగే మా నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, 2047
2047 అనుసరించి మనం దాన్ని ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాలా. ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన రాజధానిగా రూపుదిద్దాలని చెప్పి ఆయన తీవ్రమైన తపనతో ముందుకు సాగుతున్నాడు. అతనికి అల్లా వచ్చేసి ఆయుర్వేదంగా ప్రసాదించాలా. మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తప్పకుండా దూసుకుపోతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాబోయే రోజుల్లో భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు కలిగిన స్వర్ణాంధ్రప్రదేశ్ రూపుదిద్దే దాంట్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను బలం చేకూర్చాలా, ఆయనకు మద్దతు పలకాలా, ఆయనకు సహాయ సహకారాలు అందించి ఆయనకు ముందుకు పోయేదానికి మేమంతా కూడా నడుము కట్టుకొని ముందుకు సాగాల. ఈరోజు వచ్చేసి మన కడప జిల్లాలో వచ్చేసి చాలా వచ్చేసి ఈ గత నెలలో ఎంతోమంది దాన ధర్మాలు అలాగే సేవాగుణము తత్పర్యము ఏర్పరచుకొని ఏ విధంగా సోదర భావంతో కేవలం నీవు నీ కుటుంబం అనే స్వార్థం చూసుకోకుండా పక్కన ఇరుగు పొరుగు వారు కూడా ఏ స్థితిలో ఉన్నారో వారి యొక్క స్థితిగతులను గమనించి వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన మీరు ఉపవాసం ఉన్నట్టు చెప్పి కూడా మా అల్లా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా రంజాన్ ఈదుల్ ఫితర్, రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లా ప్రజలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశంలో ఏ కంట్రీలో లేనటువంటి ప్రేమ అభిమానం మన భారతదేశంలో ఉంది. హిందూ ముస్లిం సిక్ ఇసాయి హంసబ్ భాయ్ భాయ్ అంటూ ఇక్కడ ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. పండగ ప్రార్థన చేయడం జరిగింది, నమాజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు మనసులో ఒకటే బాధ. ఏమిరా అంటే మా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్ అనేది ఒక సంస్థ ఉండేది. అప్పటి నుంచి ఉందన్నమాట వక్ఫ్ బోర్డ్ సంస్థ. ఆ సంస్థను ఈరోజు బీజేపీ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు కాజేయాలని చెప్పి దాన్ని రూల్స్ అన్నీ మార్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో చేసుకోవాలని ఉంది. దానికి మేమందరము అంగీకరించము, సహించము. మీరు ఎట్లయితే దేవాదాయ శాఖ ఎట్లా ఉందో దానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు, దాని ఒక సిస్టము, అలాగే ముస్లిం మైనార్టీలు అయితే కానీ, క్రిస్టియన్ మైనార్టీలు అయితే కానీ ప్రతి ఒక్కరికి బీజేపీ గవర్నమెంటు న్యాయం చేయాలని కోరుకుంటూ మన ప్రజలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ బిల్లు 2-3 రోజుల్లో పెట్టారని తెలుస్తుంది. ఆ బిల్లు పెట్టకుండా ముస్లిమ్స్లకు రంజాన్ తోఫా ఇచ్చినట్టు కాదు బీజేపీ గవర్నమెంటు, మన మోదీ గారు. మాకు రంజాన్ తోఫా వక్ఫ్ బోర్డ్ ఆస్తిని ఎట్లా ఉన్నిందో అట్నే పెట్టి ఇంకా దానికి డెవలప్మెంట్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి స్టేట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి దేవాదాయ శాఖ ఎట్లుందో అట్లా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. अस्सलाम वालेकुम. कड़पा आवाम को हमारी फैमिली की तरफ से ईद मुबारक. आपका दुआ, अल्लाह आपको हमेशा खुश रखे, ऐसा दुआ करता हूँ मैं. शुक्रिया. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.